రజిత ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రెడీ అయిందని చెప్పి చెవులకు అది పెట్టుకొని బ్యాగ్ ఇట్లా పెట్టుకున్నదని చెప్పి అయిందని చెప్పి ఇది జల్లి పోయి చెవులకు అది పెట్టుకొని బ్యాగ్ పెట్టుకుని వచ్చి దాని పక్కన నిల్చోపో. మా మమ్మీ మా చిన్నోనికి రైస్ పెట్టనీకి ఇంత పెద్ద బాక్స్ తీసుకొచ్చి మా బిట్టు బ్రో ఇప్పుడే వచ్చాడు. ఆడు చిన్న బంటి ముద్దుల తమ్ముడు ముద్దులు అన్న అందరికి. హాయ్ ఫ్రెండ్స్, మేము జాతర వెళ్తున్నాము. ఏడికెప్పు ఏడికొద్దాం మనం సమ్మక్కనా? ఎందుకు మేకని కొత్తాలు? ఎందుకు కొత్తాలు? దేవునికి మొక్కడు మొక్కుకు ఇది చూడు. హాయ్ చెప్పు. నేను తింటాను. అచ్చుడితోనే డ్యూటీ ఎక్కినావా? హలో ఫ్రెండ్, మేము ఇవాళ మేడారం పోతున్నా. వెనకాల కూడా చెప్పండి. చెప్పరా ఏం తింటా చూపి. గంత తింటే మరి మిగతా వాళ్ళకు ఉంటుందా? అరే నువ్వు తినా అన్నావు కదా, తిన్నావు అలా అవి. సో ఇవాళ వీడియో ఏంటంటే మేమందరం మేడారం వెళ్తున్నాం. మా తాత ఒక మొక్కాడు. లాస్ట్ టైం సమ్మక్కకు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేసరికి నాకు మనవడు వస్తే నేను ఏటను తీసుకొని దగ్గరకు వస్తా అని చెప్పి సమ్మక్క దగ్గర మొక్కాడు. సో మేమందరం కలిసి మేడారం స్టార్ట్ అయ్యాం. సో ఈ వీడియో మొత్తం చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మా తాతయ్య ఎక్కడ ఉంటే టైం పంచువాలిటీ కరెక్ట్ ఉంటుంది. ఏ టైంకి స్టార్ట్ అవ్వాలంటామో కరెక్ట్ ఆ టైంకే స్టార్ట్ అవుతాం. సో ఇక మేము స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ మంచుండి వెదర్ చాలా బాగా అనిపించింది. అండ్ మార్నింగ్ అయినా కూడా స్నో బాగా. ఆ మంచులో ఆపోజిట్ వెహికల్స్ కనిపించలేదు, రోడ్ కూడా కనిపించలేదు. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే లోపల స్వెటర్ వేసుకొని మంచిగా కూర్చున్నాడు. చెప్పేం కావాలి చెప్పు చెప్పు కొని ఎట్లా ఏడుస్తుంది? ఇంట్లో బిగ్ బాస్ జరుగుతుంది. కంటెస్టెంట్ నెంబర్ 1, కంటెస్టెంట్ నెంబర్ 2, కంటెస్టెంట్ నెంబర్ 3. ఏడు పాపింది. ఇప్పుడు ఏం కావాలా చెప్పు. ఏం కావాలి చెప్పు. అనుకున్నా అందుకే ఏడ్చినాను. సో మేము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 9 అయింది. సో ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగేసి కొంచెం బ్రేక్ తీసుకుందామని ఆయన్నాం. మా మమ్మీ వాళ్ళందరూ కలిసి ఫొటోస్ వీడియోస్ స్టార్ట్ అయ్యాం. మా చెల్లి వాళ్ళు రీల్స్ తీసుకున్నారు. మేడారం రీచ్ అయ్యాక జంపన్న వాగులో స్నానం చేయాలి. సో ఇక్కడ ట్యాప్ కింద స్నానం చేయాలని మేము కార్ దిగి అంతా సెటిల్ అయ్యేసరికి ఇటు సైడ్ మేము దిగిన సైడ్ ట్యాప్స్ ఆఫ్ వేసిళ్ళు. సో మళ్ళీ కార్ ఎక్కి రిటర్న్ వేరే సైడ్ వెళ్ళాం. ఆపోజిట్ సైడ్లో ట్యాప్స్ ఆన్ చేసే ఉన్నాయి. సో అటు వెళ్ళాం. ఇట్లా ఆడిపిస్తేనే తింటున్నాడు, లేకపోతే మావడన్నమే తినట్లే. మా చిన్నోనికి అన్నం తినిపించినాక నెక్స్ట్ మా వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యిళ్ళు. అంటే అక్కడ స్నానం చేసిళ్ళు. స్నానం చేసిన తర్వాత ఇక్కడ ముందే ఇట్లా హెయిర్ తీసేది ఉంది. సో ఇక్కడ 5 కత్తెలు తీపిస్తున్నాం మా చిన్నోనికి. అంటే ప్రతి దేవుని దగ్గర 5 కత్తెలు తీపియడం మొక్కు ఉంటుంది. సో ఇక్కడ 5 కత్తెలు తీసి కర్చీప్లో పెట్టినాక అక్కడ దేవుని దగ్గరకు పోయినాక అక్కడ హుండీలు వేయాలి. సో ఇక్కడ మా చిన్నోడు ఎంతో ఏడుస్తాడు కావచ్చు అనుకున్నాం. సో ఏడవలేదు, బాగానే ఉన్నాడు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అవన్నీ జాగ్రత్తగా కర్చీప్లో ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం. సో హెయిర్ తీపియడం అయిపోయాక ఇక్కడ డైరెక్ట్ మేము దేవుని దగ్గరకు వచ్చేసినాం. మా వాళ్ళందరం మా తాతయ్య నాకు చిలుకలు కట్టమని కొని ఇచ్చిండు. సో ఇక్కడ అందరం డిస్కస్ చేసి అందరం ఒకటే దగ్గర నుండి వెళ్తున్నాం. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేకుండే. సో తొందర అయిపోయింది మా దర్శనం. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తున్నాం సమ్మక్క సారక్క దగ్గరికి. ఎంతో రష్ ఉంటారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఎక్కువ రష్ ఏం లేకుండే మేము వెళ్ళినప్పుడు.
సో మా దర్శనం సమ్మక్క సారక్క దర్శనం అయిపోయాక అక్కడనే మేకని తీసుకొచ్చి దేవుని ముందు చూపిస్తున్నాం, మొక్కేసి జర్తి వాళ్ళని చెప్పి అక్కడనే దేవుని ముందే ఉంచినాం. సో మేము అందరం చూస్తున్నాం జర్తి ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని. సో ఎంత అందరం నిల్చొని అందరం మొక్కినా కూడా జర్తి ఇవ్వలేదు. సో మా అన్నయ్య మా చిన్నోని తీసుకుపోయి ఒకసారి మొక్కుపిచ్చిండు. మొక్కుపిచ్చినాక ఒక 10-15 మినిట్స్ తర్వాత జర్తి ఇచ్చింది. ఇక జర్తి ఇవ్వడం అయిపోయినాక మా చిట్టి తట్టెత్తు బెల్లం ఇవ్వడం ఉంది. సో బెల్లం జోకిచ్చి దేవుని దగ్గరికి తీసుకుపోయి దేవుని దగ్గర వేయాలి. సో ఇది మేము చిన్నోని ఎత్తి మీద పెట్టి తీసుకుపోయినాం. బెల్లం వేసి ఇక రిటర్న్ వేరే ప్లేస్ ఎక్కడన్నా చూసుకోనికి వెళ్తున్నాం. సో మాకు ప్లేస్ దొరకక అక్కడ ఉండేసి వంటలు వండడం స్టార్ట్ చేసిండ్రు, రైస్, చికెన్, మటన్. సో ఇక్కడ మా వాళ్ళందరూ వంటలు అయినాక తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. సో అందరం తినడం అయిపోయినాక ప్యాక్ చేసాం. ప్యాక్ చేసే వరకు ఒక 15-20 మినిట్స్ పడింది. ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఇంకా ప్యాక్ వేస్తున్నారు. సో ఇక్కడ మా మమ్మీ మా చిన్నతో ఆడుకుంది. ఇంకొక 10-15 మినిట్స్లో మేము స్టార్ట్ అయిపోతాం. రజిత మేడారం ఎంజాయ్ చేసావా? అమ్మమ్మ మేడారం ఎంజాయ్ చేసినావా? బిట్టు మేడారం ఎంజాయ్ చేసినావా? ఫ్రూటీ లవ్వి మమ్మీ చిరుతండ్రి కుట్టి చిన్నబంటి సుజ్జి ఎవరికి బొమ్మలు రాలే కదా, నువ్వు ఎంజాయ్ చేసినావా? ఇదంతా మటన్, బగారన్నం, థమ్స్ అప్, స్ప్రైట్. బిట్టు బాయ్.